శివకోరి గుహ చాలా అద్భుతంగా ఉంటుంది. గేట్ నెంబర్ 1, 2 ఉంటుంది. కొద్దిగా లావుగా ఉండి ఆయాసపడేటువంటి వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు గేట్ నెంబర్ 2లోంచి వెళ్ళచ్చు. కానీ ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి. అద్భుతమైనటువంటి ప్రాకృతికంగా ఏర్పడినటువంటి గుహని సంపూర్ణంగా అనుభూతి చెందాలి అంటే కనుక గేట్ నెంబర్ 1లోంచి వెళ్ళి స్వామివారిని, పంచముఖ గణపతిని, కుమారస్వామిని, అమ్మవారిని, అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తిని, పంచపాండవుల్ని, ధర్మరాజుని, అమర్నాథ్ వెళ్ళేటువంటి గుహని కూడా దర్శించవచ్చును. యుధిష్ఠిరుడు కూడా చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకున్నాక ఇక్కడి నుండి స్వర్గ మార్గానికి పయనించినట్టుగా ఒక గుహ కూడా ఇక్కడ ఉంటుంది. కాట్రా వైష్ణోదేవి స్వరూపం కూడా ఇక్కడ ఉంటుంది. అమర్నాథ్లో ఉండేటువంటి అమరేశ్వరుడు ఏ విధంగా మంచులింగంగా ఏర్పడతాడో ఆ దృశ్యం కూడా ఇక్కడ ఉంటుంది. జ్యోతిర్లింగ దృశ్యం కూడా ఉంటుంది. సప్తఋషులు ఉంటారు. అనేకమైనటువంటి లింగ రూపాల్లోనూ, విగ్రహ రూపాల్లోనూ ఆదిశేషుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆ గుహలో, అక్కడ ఉండేటువంటి పండితులు హిందీలో వీటి వివరాలు చెబుతూ, మనం కనుక గ్రూపుగా వచ్చినట్టయితే, స్థిమితంగా ఉన్నట్టయితే ప్రతిదీ కూడా వివరంగా హిందీలో చెబుతూ ఉంటారు. హిందీ రాకపోయినా అవి చూసి వాటి యొక్క పేర్లు అవి కూడా మనం తెలుసుకున్నట్టయితే అనుభూతి తప్పక చెందుతాము. ప్రతి ఒక్కరూ కూడా కాట్రా వచ్చిన వారు ఈ శివకోరి కూడా వచ్చి ఈ యొక్క దర్శన భాగ్యాన్ని అనుభూతి చెందాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాము. జై భోలేనాథ్.